హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన పాన్ కార్డ్ లో ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నంబర్ ని ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి లేదా చేంజ్ చేసుకోవాలనే ప్రాసెస్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనందరికీ తెలిసిన విషయమే పాన్ 2.0 అయితే లాంచ్ చేయబడింది. సో ఈ పాన్ కార్డ్ లో పాత పాన్ కార్డ్ తో పోలిస్తే ఒక కొత్త ఫీచర్ ని అయితే యాడ్ చేయడం జరిగింది. మన పాత పాన్ కార్డ్స్ లో మన పేరు, డేట్ ఆఫ్ బర్త్, మన ఫోటో, అదే విధంగా సిగ్నేచర్ మాత్రమే ఉండేది. కానీ ఈ పాన్ 2.0 లో మనకు వీటి అన్నిటితో పాటు ఒక క్యూఆర్ కోడ్ కూడా రావడం జరుగుతుంది. సో ఎవరి దగ్గర అయితే పాత పాన్ కార్డ్స్ ఉన్నాయో వాళ్ళకు ఫ్రీగా అయితే ఈ ప్యాన్ అయితే జారీ చేయడం జరుగుతుంది. సో ఈ ప్యాన్ అనేది వాళ్ళ పాన్ కార్డ్ కి ఏ ఈమెయిల్ ఐడి లింక్ ఉంటుందో దానిపై అయితే పంపడం అయితే జరుగుతుంది. సో అందువల్ల మన పాన్ కార్డ్స్ లో ఏ మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడి లింక్ ఉందో మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో మనం అసలు మన పాన్ కార్డ్ కి ఏ ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నంబర్ లింక్ ఉంది, ఒకవేళ మనకు తెలియని మొబైల్ నంబర్ అదే విధంగా ఈమెయిల్ ఐడి లింక్ ఉంటే దాన్ని ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి లేదా చేంజ్ చేసుకోవాలనే ప్రాసెస్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. సో ఆన్లైన్ ద్వారా ఫ్రీగా మన పాన్ కార్డ్ లో ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకోవడానికి మనం అన్నిటికన్నా ముందు మన మొబైల్ ఫోన్ లో లేదా కంప్యూటర్ లో బ్రౌజర్ ఓపెన్ చేసి పాన్ కార్డ్ అప్డేట్ ఫెసిలిటీ అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేయగానే ఈ విధంగా మనకు యూటీఐ మరియు ఎన్ఎస్డిఎల్ కి సంబంధించిన 2 లింక్స్ అయితే కనిపిస్తాయి. సో మనకు పాన్ కార్డ్స్ అనేవి మన ఇండియాలో 2 కంపెనీస్ అయితే జారీ చేయడం జరుగుతుంది. ఒకటి యూటీఐ, రెండోది ఎన్ఎస్డిఎల్. సో ఈ 2 కంపెనీస్ కూడా ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకోవడానికి ఫ్రీ ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మీ దగ్గర ఏ పాన్ కార్డ్ ఉందో దాని ప్రకారం ఆ లింక్ ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మీ పాన్ కార్డ్ ఏ కంపెనీకి సంబంధించి తెలుసుకోవడానికి మీ పాన్ కార్డ్ తిప్పి చూస్తే దానిలో ఉంటుంది ఎన్ఎస్డిఎల్, యూటీఐ అని. ఒకవేళ యూటీఐ అయితే పైన యూటీఐ లింక్ ని క్లిక్ చేసుకోవాలి, లేదా ఎన్ఎస్డిఎల్ అయితే కింద లింక్ ని క్లిక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఈ 2 లింక్స్ ఓపెన్ చేసిన తర్వాత మీకు సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో నేనైతే మీకు ఎన్ఎస్డిఎల్ యొక్క ప్రాసెస్ చూపిస్తాను. సో దానికోసం ఇక్కడ ఎన్ఎస్డిఎల్ యొక్క లింక్ మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకుని ఈ విధంగా మనకు అడ్రస్ అప్డేట్ ఫెసిలిటీ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది మనకు పూర్తిగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఉంటుంది. సో దీనికి మనం ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు. కాకపోతే మన ఆధార్ కార్డ్ కి మొబైల్ నంబర్ లింక్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి. దానితో పాటు మన పాన్ కార్డ్ కి కూడా ఆధార్ కార్డ్ అయితే లింక్ అయి ఉండాలి. అలాంటప్పుడే మనం ఈ ఫ్రీ ఫెసిలిటీ ద్వారా మన పాన్ కార్డ్ లో అప్డేట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ కిందకు స్క్రోల్ చేసి మన పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయాలి. దానితో పాటు మన ఆధార్ కార్డ్ నంబర్ కూడా ఎంటర్ చేయాలి. దాని తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ యొక్క మంత్ అదే విధంగా ఇయర్ ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేసి ఇక్కడ కింద ఇచ్చిన క్యాప్చా ని వెరిఫై చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి. సబ్మిట్ మీద క్లిక్ చేసుకోగానే మనకు ఈ విధంగా కంటిన్యూ విత్ ఈకేవైసీ యొక్క ఆప్షన్ అడుగుతుంది. సో దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకోగానే మన ఆధార్ కార్డ్ కి ఏ మొబైల్ నంబర్ లింక్ ఉంటుందో దానిపై ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి. సబ్మిట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూడవచ్చు మన పాన్ కార్డ్ లో ఇంతకు ముందు ఏ మొబైల్ నంబర్ లింక్ ఉంది, అదే విధంగా ఏ ఈమెయిల్ ఐడి లింక్ ఉందో ఇక్కడ మనకు చూపించడం అయితే జరుగుతుంది. సో మన దగ్గర ఉన్న మొబైల్ నంబర్ అదే విధంగా మన దగ్గర ఉన్న జీమెయిల్ ఐడి లింక్ ఉంటే వెరిఫై చేసుకోవచ్చు. ఒకవేళ మనం అప్డేట్ చేయాలనుకుంటే ఇక్కడ ఎస్ అని సెట్ చేసుకోవాలి. దాని తర్వాత కిందకు స్క్రోల్ చేసి ఇక్కడ మనకు మొబైల్ నంబర్ అదే విధంగా ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఆ రెండింటిని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి. సబ్మిట్ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మనకు మన ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ ఇది ఇక్కడ వెరిఫై అయితే చేయడం జరుగుతుంది. అంటే మన ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ ఇది ఆటోమేటిక్ గా ఫెచ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కిందకు స్క్రోల్ చేసి వెరిఫై మీద క్లిక్ చేసుకోవాలి. వెరిఫై మీద క్లిక్ చేసుకోగానే మన పాన్ కార్డ్ లో ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నంబర్ ని అప్డేట్ చేసి రిక్వెస్ట్ అయితే సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయితే అయిపోతుంది. సో దానికి సంబంధించిన మనకు కూడా ఇక్కడ జనరేట్ అయిపోతుంది. సో దానికోసం జనరేట్ అండ్ సేవ్ ప్రింట్ మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకోగానే మనకు స్లిప్ అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ అయితే డౌన్లోడ్ అయ్యి వచ్చేస్తుంది. సో దీనిలో మనకు ఒక అక్నాలెడ్జ్మెంట్ నంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అక్నాలెడ్జ్మెంట్ నంబర్ ద్వారా మన అప్డేట్ యొక్క స్టేటస్ మనం తెలుసుకోవచ్చు. సో దానికోసం నేను వీడియో డిస్క్రిప్షన్ లో ఒక లింక్ పెట్టాను. సో ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా మనకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది మన స్టేటస్ తెలుసుకోవడానికి. సో దీనిలో మనం పాన్ న్యూ చేంజ్ రిక్వెస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మన అక్నాలెడ్జ్మెంట్ నంబర్ ఎంటర్ చేసి కింద ఇచ్చిన క్యాప్చర్ ని ఫిల్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసుకోగానే సో ఇక్కడ మనకు మన స్టేటస్ ఇది చూపిస్తుంది. సో మన రిక్వెస్ట్ సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయిపోయింది. సో ఇది ప్రాసెస్ అవ్వడం జరుగుతుంది. సో విత్ ఇన్ 10 days లో మన పాన్ కార్డ్ లో ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నంబర్ అయితే అప్డేట్ అవ్వడం జరుగుతుంది. సో దాని తర్వాత మనకు ఒకవేళ పాన్ 2.0 లాంచ్ చేసిన తర్వాత అప్డేట్ చేసిన ఈమెయిల్ ఐడి పై క్యూఆర్ తో కూడిన పాన్ 2.0 అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఆన్లైన్ ద్వారా మన పాన్ కార్డ్ లో అప్డేట్ అయితే చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మర్చిపోదు. అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోదు. థ్యాంక్ యూ.